హాయ్ ఆల్. మా స్కూల్ పిల్లలను తీసుకొని ఎస్కేప్ వాటర్ ఫాల్స్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడంతా ఎంటర్ అయ్యాం లోపల ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఇక్కడ చింత చెట్టు మీద దాని కింద కూర్చొని ఉన్నామన్నమాట. మా జోనల్ ఇన్ఛార్జ్, అదర్ స్కూల్ ప్రిన్సిపల్స్ అన్నమాట. మా బ్రాంచ్తో పాటు ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా వచ్చాయన్నమాట. సో మీకు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒక ట్యాగ్ ఇచ్చారు. అది హ్యాండ్ కుండలు అనమాట. టీచర్స్కి ఒకటి ఉంటుంది, స్టూడెంట్స్కి ఒకటి ఉంటుంది అనమాట ఆ ట్యాగ్లు. సో దాన్ని బట్టి వాళ్ళు మార్నింగ్ డ్రింక్ ఆర్ కాఫీ ఆర్ టీ, లేదు అంటే ఇక మధ్యాహ్నం మనకి వాటితో పాటు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మేము స్కూల్లో తీసుకెళ్ళాం కాబట్టి బల్క్లో కొంచెం రాయితీ ఇచ్చారనమాట. లేదు అంటే పర్ హెడ్ ఇది 650 అలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ స్విమ్మింగ్కి డ్రెస్సెస్ కావాలి అంటే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అవి 250 ఎంతో పెట్టి కొనుక్కోవాలి, అండ్ వాళ్ళు అది ఇస్తారనమాట. సో ఇక్కడ ఇది మా ఇన్ఛార్జ్లు కూర్చొని కౌంట్ చేస్తున్నారు ఎవరెవరు వచ్చారు, అంతమంది వచ్చారని. అండ్ ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఫుల్గా రకరకాలు. ఇక్కడ మేము ఎంటర్ అయినప్పుడు మాకు ఇక్కడ వాటర్ ఇచ్చారు. అండ్ మీకు వీడియోలో ఫస్ట్ మా పిల్లల నుంచి ఒక ఫోటో దిగారు కదా, అది ఎంట్రన్స్లో అనమాట. ఆ ఎంట్రన్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇదనమాట అది ఎంట్రన్స్. అది ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఇదేమో లోపల అనమాట. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుంచి చూపిద్దాం అన్నట్లు ఇక్కడికి వచ్చి తీస్తున్నాం అనమాట. రైట్ సైడ్లో క్రాడల్స్ ఉన్నాయి, మంచిగా నీట్గా ఆడుకోవడానికి. ఈవినింగ్ అయితే కాస్త ఇక్కడ గార్డెన్ ఏరియా లాగుందో దానిలో కూర్చోవచ్చు. అండ్ అది జంబో సంథింగ్ లైక్ జంబో టైప్ పెద్దగా ఉందన్నమాట. అన్నిటికన్నా కూడా పెద్ద స్లైడర్ అనమాట అది. సో అది చాలా బాగా అనిపించింది. ఇది పిల్లలు బ్యాగ్స్ తెచ్చుకుంటే వాళ్ళు లాకర్ సిస్టమ్ ఉందన్నమాట ఇక్కడ. ఈ లాకర్ సిస్టమ్కి కూడా అమౌంట్ తీసుకుంటారు. అండ్ ఇది లోపలికి ఎంటర్ అవ్వడానికి బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ ఉంటుంది అనమాట. దీంట్లో పిల్లలు ఆడుకునేటప్పుడు ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్యూరిటీస్ ఉంటారు. ఇది వాష్రూమ్స్ అన్నమాట ఇవి. అండ్ పిల్లలు మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు ఫుల్ హడావిడిగా. ఇంచుమించు 5-6 బ్రాంచ్లు వచ్చాయి ఆ ఒక్కరోజే. ఇంచుమించు అక్కడ 12,000 స్టూడెంట్స్ ఏమో లోపల ఉన్నట్టున్నారు. సో చిన్న చిన్న దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి పిల్లలకి. వాళ్ళు వచ్చి వాళ్ళ తర్వాత చెప్పుకుంటూ ఉంటారు. చూడొచ్చు పిల్లలు స్టెప్స్ ఎక్కి మరీ పైకెక్కి అక్కడ నుంచి స్లైడర్స్ మీద కాస్త అలా ఎంజాయ్ చేస్తూ వాటర్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎస్కేప్ వాటర్ ఫాల్స్ అన్నమాట ఇది. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది అనమాట. అండ్ యాక్చువల్గా దీనికి ఇంకో పేరు కూడా ఉంది, గ్రాండ్ ఫోర్ట్ అంటారు. యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి. అండ్ సో ఈ విధంగా స్లైడర్స్లో పైన ఎక్కివేసి చిన్నగా అలా దూకుతూ ఉన్నారు. అలా జారుకుంటూ వచ్చి వాటర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వణిగిపోతూ ఉన్నారు అన్నమాట పిల్లలు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వెళ్ళిందే కూల్ టైం కదా. సో వింటర్ సీజన్ అవడం దట్ అది ఎక్కడో ఓపెన్ ఏరియాలో ఉండడం, సో దానివల్ల చాలా కూల్గా ఉందన్నమాట వెదర్ కూడా. ఒక్కొక్కళ్ళకి షేక్ అయిపోతున్నారు. ఈ విధంగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
యాక్చువల్గా చాలా ఉన్నాయి ఇలాంటివి వాటర్ ఫాల్స్ సంబంధించి. ఇది ఒకటి కొంచెం మంచిగా అనిపించింది, సో దీన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. ఇది ఒకటి అనమాట. ఇక్కడ ఒకటి రీసెంట్గా ఒకటి, ఇది ఒకటి. ఇక్కడ కూడా బాగానే ఉంది. ఇక్కడంతా ఒక సైడ్ మొత్తం బాయ్స్ అనమాట ఆఫ్టర్నూన్ సెషన్ వరకు. ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి మళ్ళీ గర్ల్స్ వెళ్తారు అనమాట. అటు ఇటు షఫల్ అవుతారు అనమాట వాళ్ళు. అండ్ ఇది జంబో స్లైడర్ అనమాట. ఇది ఇక్కడ వాటర్ నింపుతా ఉన్నారు, ఇంకా స్టార్ట్ కాలేదు. ఆఫ్టర్నూన్కి స్టార్ట్ చేస్తారు. ఇది అన్నీ ఆడిన తర్వాత ఫైనల్లో జంబోది ప్లే చేయమంటారు. సో ఈ విధంగా ఉంటుంది. పైకి కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఏంటనేది. పైన వ్యూ నుంచి కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే పోదాం. ఏ మాత్రం హడావిడిగా లేదు, వివత్సంగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ వేరేకి వెళ్ళేసి పైకి స్టెప్స్ ఉంటాయి. వెళ్తే కానీ మొత్తం కనిపించదు. అని ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. ఇది చూడొచ్చు అన్నమాట. మంచిగా కనపడుతుంది అన్నమాట వ్యూ మాత్రం. సో ఈ విధంగా టైమింగ్ చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. బిస్కెట్ వాటర్ ఫాల్ ఈ విధంగా కొన్ని గ్రాండ్ ఫోర్స్ అంటారు. సో ఈ విధంగా పై నుంచి వాళ్ళలాగా జారిపోతూ ఉంటారు. ఇది అనదర్ సైడ్ అనమాట. గర్ల్స్ ఉంటారు, మార్నింగ్ అంతా గర్ల్స్ ఇక్కడ ప్లే చేస్తుంటారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో బాయ్స్కి టర్మ్ వచ్చిందన్నమాట. వాళ్ళ టైం వచ్చేసింది, ఇటు సైడ్ వచ్చేసారు. లోపలే హోటల్ కూడా ఉంది. ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ స్లైడర్స్ బాగున్నాయి. పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చిన్నపిల్లలకు కూడా ఉంది. వాళ్ళకి ఇంకొక అనదర్ సైడ్ ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. అండ్ మరోవర్ ఇందులో సముద్రం కూడా ఉందన్నమాట. సముద్రంలో ఎలా ఫీల్ అవుతామో వేవ్స్ వస్తే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ కూడా, అది కూడా చూపిస్తాను. సో అక్కడ నుంచి ఫుల్గా పైనుంచి జారుతూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు రైట్ సైడ్లో ఒక లోపల ఒక హోటల్ ఉంది, కెఫే లాగా ఉంది. సో ఐ థింక్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటా. ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. బాగున్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. చిన్నపిల్లలకి అంటే ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా ఉందన్నమాట. ఇది సముద్రం, సీ అన్నమాట ఇదంతా. వాళ్ళు ఒక దగ్గర వరకు అక్కడ చూస్తే వేవ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ పైనుంచి వాటర్ అలాగా ఫాలో అవుతున్న కొద్దిగా ఇక్కడ వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది అండ్ వేవ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వేవ్స్లో దే ఫీల్ లైక్ ఇట్స్ సీ అన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు పైన వాటర్ పడుతూ ఉంటుంది. అండ్ ఫిల్ అయిన తర్వాత అది ఒక సైడ్కి వాటర్ పోస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఇది మంచిగా పిల్లలు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఇది బాగా అనిపించింది. ఎంత ఎండగా ఉన్నా కూడా ఆ ఎండలో మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇప్పుడు చూడొచ్చు వాటర్ ఏ విధంగా పడతాయనేది. సో ఇట్ సీమ్స్ వెరీ గుడ్ అనమాట. చూడటానికి చాలా బాగుంది అనమాట. కూడా 30 30 ఇస్తుంది.
వేయటానికి అన్నీ అండ్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం మంచి మ్యూజిక్ వస్తూ ఉంది. అండ్ ఆ మ్యూజిక్ ఐ హ్యావ్ టు స్టాప్ అనమాట. సో అవి ఆపుతాను అది నేను. సో ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు. అండ్ అది చూడటానికి కూడా ఆ బొమ్మ కూడా చాలా నీట్గా అనిపించింది. చాలా హైలీగా కూడా ఉంది. ఐ థింక్ నైట్ టైం బాగుంటుంది అనుకుంటా. అది సన్లైట్ వల్ల పెద్ద ఎఫెక్ట్ లేదు. ఇక్కడ నుంచి వాటర్ చూస్తే మొత్తం ఇది అరౌండ్ 7 feet 6.5 feet ఉంటుందంట ఇక్కడ ఎదురుగా. ఇక్కడ ముందుకు రావద్దని పక్కనే అక్కడ స్విమ్మర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా పిల్లలు కొంచెం నాటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వెంటనే వీళ్ళు సేవ్ చేస్తారు. ఇప్పుడు చూడవచ్చు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వరకే రావాలి, అవతల వరకు వెళ్ళడానికి లేదు. అది చాలా లోతుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది చూడటానికి కూడా. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఇంకా సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్న ఒక ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. సో ఈ విధంగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు. దొరికింది వాళ్ళకి. సో బాగా అనిపించింది. ఫైనల్గా అయితే పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళకి ఒక మెమరబుల్గా అనిపిస్తుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఈ విధంగా